మాథ్యూ 15th verse. యేసు ప్రభు నేను ఎవరు అని అందరు ఏమనుకుంటుండ్రు, నేను ఎవరు అని బజార్లా బయట లోకంలా నా గురించి ఎవరైనా అని ఏమనుకుంటున్నారు అని యేసు ప్రభు అడుగుతున్నాడు. ఎవరిని? శిష్యులను అడుగుతున్నాడు. తర్వాత శిష్యులు ఏం చెప్తున్నారు? 12 మంది శిష్యులు చూడండి. జనులు నా గురించి ఏం చెప్పుకుంటున్నారు అని యేసు ప్రభు అడుగుతున్నాడు. కొంతమంది ఏమన్నారు? బాప్తిజం ఇచ్చే యోహాను చచ్చిపోయింది కదా, ఆయన ఆత్మ ఈయన మీదకి వచ్చింది, యేసు ప్రభు మీదకి వచ్చిండు. అయితే నువ్వు బాప్తిజం ఇచ్చే యోహాను అని ఒక శిష్యుడు చెప్తున్నాడు. మళ్ళీ చదవది. కొందరు బాప్తిజం ఇచ్చే యోహాను అంటున్నారు. నువ్వు ఎవరు యేసు ప్రభు అంటే బాప్తిజం ఇచ్చే యోహాను అని కొంతమంది అన్నారు. ఇంకా కొంతమంది ఏమన్నారు? నువ్వు ఏలియా అంట. ఏలియా ప్రవక్త ఉన్నాడు కదా, నువ్వు ఏలియా అనే కొంతమంది అంటున్నారంట. జెరమయా. కొంతమంది ఏమంటున్నారు? నువ్వు జెరమయా. అందరికీ తెలుసు యేసు ప్రభు నజరేయుడైన యేసు క్రీస్తు అని అందరు పిలుస్తారు. అరే మన ముందు పుట్టింది కదా, కానీ వాళ్ళేమంటారు? అమ్మ నీలో పవర్ ఉంది కదా, నీలో ఏం పవర్ ఉంది? బాప్తిజం ఇచ్చే యోహాన్ పవర్ ఉంది అని కొంతమంది. ఈయన ఏలియా పవర్ ఉన్నది ఈయనకు. అబ్బా ఈయన అందరిని ఇట్లా చచ్చిపోయిన లేపుతుండు, ఏలియా కూడా లేపిండు చచ్చిపోయిన వాళ్ళని. ఏలియా మిరకిల్స్ చేసిండు, ఈయన కూడా మిరకిల్స్ చేస్తున్నాడు. అయితే ఏలియా ఆత్మ వచ్చింది ఈయన మీదకి. బాప్తిజం ఇచ్చే యోహాను అనగానే అందరు మార్మన్స్ పొంది బాప్తిజం తీసుకుంటున్నారు. ఆ ఆత్మ వచ్చింది ఈయన మీద. ఇర్మియా పెద్ద ప్రవక్త, ఆయన ఆత్మ వచ్చిందని కొంతమంది చెప్తారు. యోహాను, ఏలియా, ఇర్మియా, జెరమయా, ఎలైజా, జాన్ ద బ్యాప్టిస్ట్. అయితే ఈ ముగ్గురు కూడా కాకపోతే మస్తు ప్రవక్తలు ఉన్నారు కదా, దాంట్లోకి వెళ్ళి ఎవరో ఒకళ్ళ ఆత్మ నీ మీదకి వచ్చింది అని అంటున్నారు. ఎవరు? శిష్యులు అంటున్నారు. తర్వాత కింద అయితే ఓకే మీరు ఇదంతా చెప్తున్నారు, వాళ్ళు అంటున్నారు, వీళ్ళు అంటున్నారు, ఇది అంటున్నారు, అది అంటున్నారు, కానీ వీళ్ళందరూ ఒక స్టోరీ చెప్తున్నారు. నిజంగా మీరు చెప్పండి, నేను ఎవరో చెప్పండి నిజంగా అని యేసు ప్రభు అడుగుతున్నాడు. ఈయన సీమోను పేతురు ఏం చేస్తున్నాడు? నువ్వు సజీవుడు అయిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అంటే మెస్సాయా. ఇంకో ట్రాన్స్లేషన్ చూసుకుంటే మెస్సాయా, దేవుని కుమారుడు నీవు. ఈ ప్రవక్త కాదు, ఆ ప్రవక్త కాదు, ఈ ప్రవక్త కాదు, దేవుని సన్, నా కుమారుడు యేసు క్రీస్తు. క్రీస్తు అనంటే ది అనాయింటెడ్ వన్, మెస్సాయా, రాబోయేవాడు, లోక రక్షకుడు అని చెప్తా ఉన్నాడు పేతురు. ఏందంట? నీకు పరలోకంలో ఉన్న దేవుడు బయలుపరిచిండు, ఇంకెవ్వరు బయలుపరచలేదు. సీమోను, దేవుని నుంచి, పరలోకం నుంచి దేవుడు నీకు ఆ మెసేజ్ పంపించిండు, ఆ ప్రత్యక్షత ఇచ్చిండు. వీళ్ళందరూ శిష్యులే. అర్థమైందా? దాని తర్వాత కింద చదువు. నీ మీద నేను ఒక కొత్త సంఘం కడతా అంటున్నాడు. అప్పటికి సంఘం ఉన్నదా? లేదు. పేతురు ఆయన పేరు మీద చర్చ్ కడతాడంట.
ఎంత గ్రేటు. చాలామంది శిష్యులు ఉన్నారు కదా, అందరు అన్నారు నువ్వు ఏలియా అన్నాడు, నువ్వు జాన్ అన్నాడు, నువ్వు జెర్మయా అన్నాడు, ఓ ప్రవక్తలల్లో నువ్వు ఒకడు అన్నాడు. పేతురు ఏమన్నాడు, కాదు 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 కాదు, నువ్వే రారాజువి, నువ్వే రక్షకుడు, నువ్వే మెస్సాయ, నువ్వే అభిషక్తుడువు, క్రీస్తు నువ్వే అని పేతురు అనగానే, ఏం చెప్పినావు పేతురు, నీకు అది దేవుడు పరలోకం నుంచి బయలుపరిచిండు, నువ్వు నీ మీద నేను సంఘం కడతా. ఏంటి అబ్రహాంకి ఏం చెప్పిండు, నువ్వు నమ్మినావు కదా, నీ మీద ఇజ్రాయెల్ దేశాన్ని కడతా అని అన్నాడు. హల్లెలూయా. నేను నమ్మినానా దేవుణ్ణి? బిషప్ మాథ్యూ మీద జీసస్ వే కడతా, గ్రేస్ టీవీ కడతా అని దేవుడు నన్ను కట్టించినా లేదా? చాలామందికి దేవుడు ఇచ్చిన దర్శనం, ఎవరు రాలే ముందుకి. ప్రభువా నాతో పాటు చాలామంది ఉన్నారు బైబిల్ కాలేజ్లో, నాతో పాటు చాలామంది ట్రైనింగ్ తీసుకుర్రు, నాతో పాటు చాలామంది ప్రేయర్ చేసిర్రు, ఫాస్టింగ్ చేసిర్రు, ఆన్లైన్ ప్రేయర్ మీట్ చేసిర్రు, అవుట్ రీచ్ చేసిర్రు, ఊర్లలోకి పోయిర్రు, ఆడికి పోయి ఇడిపోయి సువార్త చెప్పిర్రు. చాలామంది నమ్మినరా? చాలామంది ప్రభువా చెప్పు ఏం చేయాలా ప్రభువా, నిన్ను నమ్ముతున్నా అంటే ఓకే, నీలో నుంచి జీసస్ వే వస్తుంది, గ్రేస్ టీవీ వస్తుంది, నా మీద దేవుడు అని నమ్మినా కాబట్టి. పేతురు కూడా ఏమంటున్నాడంటే, వీళ్ళందరూ చెప్పిర్రు కానీ వాళ్ళు కాదు, నువ్వు మెస్సాయవు అనగానే యేసుప్రభు అన్నాడు, నీ మీద మొత్తం చర్చ్, బిగినింగ్ ఆఫ్ ద చర్చ్ కట్టేస్తా అని అన్నాడు. ఎంత గ్రేట్ కదా. ఈరోజు చర్చ్ క్రిస్టియానిటీ అని నిలబడ్డదంటే దానికి ఇండియాకి ఫాదర్ ఎవరు? మహాత్మా గాంధీ. చర్చ్కి ఫాదర్ ఎవరు? పేతురు. ఎవరు స్టార్ట్ చేసిరు చర్చు? ఫాదర్ ఆఫ్ ద చర్చ్. సంఘంకి శిరస్సు, తల ఎవరు? యేసు ప్రభు. కానీ ఆ శిరస్సు ఎవరి మీద కట్టిండు? పేతురు, నీ మీద, నీ బండ మీద నేను సంఘం కడతా అని పేతురు లీడర్ అయిపోయింది చర్చ్కి. ఫస్ట్ లీడర్ చర్చ్కి ఎవరు? క్రిస్టియానిటీకి అపోస్తుల కార్యాలలో ఫస్ట్ లీడర్ పేతురు అయ్యిండు. ఎందుకు అయ్యిండు పేతురు లీడరు? అది కరెక్ట్గా గుర్తుపెట్టిండు, యేసు ప్రభుని కరెక్ట్ గుర్తుపట్టిండు. వేరే వాళ్ళు ఏం చెప్పారు? బాప్తిజం ఇచ్చి యోహాన్ అని ఒక ఆయన అన్నాడు. ఆయన బాప్తిజం ఇచ్చి యోహానా? తలకాయ వెళ్ళిపోయాడు యోహాన్. ఇంకొకళ్ళు ఏం గుర్తుపట్టారు యేసు ప్రభుని? ఏలియా అన్నారు. ఏలియా కొన్ని వందల సంవత్సరాల ముందు చచ్చిపోయింది ఏలియా. ఇంకా కొంతమంది ఏమన్నారు? ఇర్మియా అన్నారు, జెర్మయా అన్నారు, ఆయన కూడా చచ్చిపోయింది ప్రవక్త. ఇంకా కొంతమంది ఏమన్నారు? ఒక ప్రవక్తవు నువ్వు, గిన్ని ప్రవక్తలు వచ్చారు కదా, ఆ ప్రవక్తలలో నువ్వు ఒక ప్రవక్త అని అన్నాడు. పేతురు ఏమన్నాడు? కాదు కాదు, నువ్వే పరలోకం నుంచి వచ్చిన మెస్సాయా అనగానే కథం, నువ్వే లీడర్ అనేసిండు. హల్లెలూయా అన్నాడా? అది ఎక్కడికి వెళ్ళి వచ్చింది మెసేజ్ పేతురుకి? ఆయన పేతుడు పిహెచ్డి చేసిండా? బైబిల్ కాలేజ్ పోయిండా? మరి ఎక్కడికి వెళ్ళి వచ్చింది మెసేజ్? ఆయన పేతురుకి మెసేజు పరలోకం నుంచి డైరెక్ట్ వచ్చిందట. 22 వర్స్ చూడండి ఇక్కడ. పేతురుకి ఎక్కడి నుంచి రివీల్ అయింది? కరెక్ట్ రివీల్ అయిందా లేదా? పరలోకం నుంచి వచ్చిందా లేదా మెసేజు? మనకు కూడా డ్రీమ్స్, విజన్స్, ప్రాఫెసీస్, బైబిల్స్ అన్నీ వస్తున్నాయి కదా. ఇక్కడ 22 వర్స్లో చూడ ఏమవుతుందో. యేసు ప్రభు పేతురు చేయి పట్టుకున్నట. ఏం చేస్తున్నాడట? ఏం గద్దిస్తున్నాడట. పాపం మన హీరో పేతురు గారు ఏం చేసిర్రు? యేసు ప్రభుని పట్టుకొని గద్దిస్తుండు. నేను ఉన్నా కదా, నీకు ఎవడొస్తాడు నీ మీద చెయ్యి, ఎవడు పెడతాడు చూస్తా కదా, అసలు నేను చంపని అని, ఎవ్వడు నిన్ను చంపడు, నేను ఉన్నా కదా, చచ్చిపోదు నువ్వు, బతకాలా అంటుండు. దాని కింద గద్దించిన తర్వాత
ఆయన యేసుప్రభు ఏం చేసిండు? యేసు చేయి పట్టుకొని లేస్తే యేసుప్రభుకు తిరిగి, సాతానా నా వెనుకకి వెళ్ళిపో అంటుడు. ఎవరిని అంటుడు? అరే ఇప్పుడే కదా పరలోకం నుంచి మెసేజ్ వచ్చింది పేతురుకి. వచ్చిందా లేదా? ఏందట? ఎవరు? పరలోకం నుంచి డైరెక్ట్ మెసేజ్ వచ్చింది. ఆయన మీద చర్చ్ కడతా అన్నాడు. నువ్వే లీడర్ చర్చ్కి అన్నాడు. నెక్స్ట్ మినిట్ ఏమవుతుంది? సైతాన్ పేతురు, సైతానా నువ్వు అంటుడు. పేతురును చూసి ఏమంటుండు యేసుప్రభు? నా వెనక వెళ్ళిపో సైతాన్ అంటుండు. గెట్ ది బిహైండ్ మీ సెటన్ అంటుండు. ఫుల్ అనాయింటింగ్ పేతురు మీద, ఫుల్ రెవల్యూషన్ పేతురు మీద. నెక్స్ట్ మినిట్, యూ పీటర్ సేటన్ గెట్ అవుట్ బిహైండ్ మీ. అయ్యా ఏమవుతుంది? అవుతుందా? ఏమన్నా అవుతుందా లేదా? అభిషేకం ఫుల్ అయిందా లేదా? వీళ్ళలో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చింది. వీళ్ళలో యేసు ప్రభు ఒకసారి ఏమంటాడంటే రిసీవ్ ద హోలీ స్పిరిట్ అంటాడు రూమ్లో. పరిశుద్ధాత్మని పొందుకోండి అని అంటాడు చావక ముందే. చూస్తురా యేసుప్రభు ఏం చేస్తుండు? వారి మీద ఊదుతున్నాడు రిసీవ్ ద హోలీ స్పిరిట్ అని. మనలో ఎవరున్నారు? హోలీ పరిశుద్ధ ఏంటి అపవిత్ర ఆత్మ ఉందా? అపవిత్ర ఆత్మ ప్రభావం చేస్తుందా? చేయకుండా చూసుకోండి. అర్థమైందా? యేసుప్రభు శిష్యులనే వదలలే, లీడర్నే వదలలే. జాగ్రత్తగా ఉండాలి. అర్థమైందా? హోలీనెస్ అనేది చాలా ఇంపార్టెంట్. హీబ్రూస్ 12:14 పరిశుద్ధతను కలిగి ఉండాలా? ఏముండాలా? అన్హోలీనెస్సా హోలీనెస్సా? హోలీనెస్ కలిగి ఉండాలంట. ఏంటి దాని అర్థం ఏంటి? అన్హోలీనెస్ కూడా కలిగి ఉండొచ్చు కదా, అవునా కదా? ఒకవేళ పరిశుద్ధంగా లేకపోతే ఏమవుతుంది? చూడు చదువు. అక్కడేమంటుంది? నీలో హోలీనెస్ లేకపోతే హోలీ స్పిరిట్ నీ దగ్గరికి రాడు. హోలీ స్పిరిట్ కారణాలు, అద్భుతాలు, సూచక క్రియలు, విజన్స్, డ్రీమ్స్, ప్రాఫెసీస్, ప్రత్యక్షతలు ఇవ్వడు నీలో పరిశుద్ధత లేకపోతే. వితౌట్ హోలీనెస్, పరిశుద్ధత లేకుండా మీకు గిఫ్ట్స్, ఫ్రూట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, గిఫ్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, అనాయింటింగ్, పవర్, మిరకల్స్, డెడ్ రైజింగ్, హీల్ ద సిక్, క్లెన్స్ ద లెపర్స్, ఎడ్యుకేషన్, విజ్డమ్, నాలెడ్జ్ ఏది కూడా రాదు. మీకు హోలీనెస్ కావాలా, మీకు హోలీ స్పిరిట్ కావాలంటే మీరు ఎట్లుండాలా? పరిశుద్ధతగా ఉండాలి. పేతురు గురించి ఎట్లా దేవుడు పరలోకం నుంచి ప్రత్యక్షత వచ్చింది, దేవునితో ఉన్న వాళ్ళకు ప్రత్యక్షత కొంతమందికి లేకుండే, పేతురు ఒక్కొనికే వచ్చింది. ఆయనకు వచ్చిన తర్వాత ఆయననే మళ్ళీ
సాతానుడు ప్రభావం చూపించిండు. మళ్ళీ హీబ్రూస్ 12:14 పరిశుద్ధత లేకపోతే మనం చూడలేం.